సింగరేణికి సంబంధించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. సింగరేణికి విశాఖ స్టీల్ గతే అన్న వివరాలు కనిపిస్తున్నాయి. గతంలో విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ తర్వాత రాజకీయపరమైన పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. అదే రకంగా కేంద్రంలో కూడా చక్రం తిప్పే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు సాహసం చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. సేమ్ అట్లాంటి పరిస్థితి ఇక్కడ రావాలి. తెలంగాణలో కూడా లోకల్గా ఉన్న పార్టీ కనుక బలంగా ఉంటే ఆ పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. గనులు లేకుంటే సంస్థ పరిస్థితి దారుణం. జాతీయ పార్టీలు కుమ్మక్కై ముంచేశాయి. 2028లో గెలిచేది మేమే, వేలం వేసిన గనులు వెనక్కి తీసుకుంటాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అని కనిపిస్తుంది. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సింగరేణిని ఉద్దేశించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల స్కామ్, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన గత పాలకులు, భారీగా లబ్ధి పొందిన బీఆర్ఎస్ బీజేపీ, బొగ్గు గనుల వేలం ఆపాల్సిందే డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలను చూస్తుంది. ఒకసారి డీటెయిల్స్ మనకు సెకండ్ పేజీలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉంది. రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల స్కామ్, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన గత పాలకులు, భారీగా లబ్ధి పొందిన బీఆర్ఎస్ బీజేపీ అనే వివరాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బొగ్గు గనుల్లో గతంలో జరిగిన వేలంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి బేసిన్లోని బొగ్గు గనులు కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయి. ఈ రెండు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ధి చేకూరింది. 2021 కోల్ బ్లాకుల వేలంలో సింగరేణి కంపెనీ పాల్గొనేందుకు ఆసక్తి చూపించినా కూడా మాజీ సీఎం కేసీఆర్ వద్దని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా చేసి ఇప్పుడు అధికారం మారిన తర్వాత కేటీఆర్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అంటే గతంలో నామినేషన్ పద్ధతిలో వేరే వాళ్లకు దారదత్తం చేసి అదే రకంగా సింగరేణిని ఆ వేలంలో పాల్గొనకుండా చూసి ఇప్పుడు మళ్ళీ దానికి డిఫరెంట్గా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. విచిత్రంగా కనిపిస్తుంది. ఇక్కడ 2021లో కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి కంపెనీ పాల్గొనేందుకు ఆసక్తి చూపించినా కూడా మాజీ సీఎం కేసీఆర్ వద్దని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆరోకోల్ కంపెనీ, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ప్రతిమా గ్రూపులకు కోల్ బ్లాకులు అప్పగించేందుకే బీఆర్ఎస్ సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేసింది. ఇప్పుడు కోయగూడెంకు 3, సత్తుపల్లికి 3 కోల్ బ్లాకులను తిరిగి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది అని మంత్రి భట్టి అన్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఓవరాల్గా సింగరేణి మనుగడ సాధించాలంటే గనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గనులు గనక ప్రైవేటు పరమైతే అప్పుడు సింగరేణి దగ్గర గనులు లేకపోతే అప్పుడు సింగరేణి సంస్థనే మనుగడలో ఉండే అవకాశం లేదు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూడవచ్చు. బొగ్గు గనుల వేలం ఆపాలి, సింగరేణి అంటే ఉద్యోగాలగని ఆ సంస్థ తెలంగాణకే తలమానికమన్నారు. రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతుందని, 2030 కల్లా వాటిలో 22 మూతపడతాయన్నారు. ఇప్పుడున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి 15 టన్నులకు పడిపోతుందన్నారు. కొత్త బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని, దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకొచ్చిందన్నారు. బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొన్నారని చట్టం చేసిందని మొత్తం మీద భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. తర్వాత గతంలో ప్రైవేటు పరం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఓ రకంగా, అధికారం పోతే ఓ రకంగా నాయకులు మాట్లాడుతుండడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకోటి మనం చెప్పుకోనక్కర్లేదు. సింగరేణికి విశాఖ స్టీల్ గతే, గనులు లేకుంటే సంస్థ పరిస్థితి దారుణం. జాతీయ పార్టీలు కుంభక్కై ముంచేశాయి. 2028లో గెలిచేది మేమే, వేలం వేసిన గనులు వెనక్కి తీసుకుంటాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సింగరేణికి కూడా ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణికి గనులు దక్కకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనే కారణమని డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క చేసిన కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా తెలంగాణ గనులు సింగరేణికి గనులు కేటాయించట్లేదంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. మరి సేమ్ టైం భట్టి విక్రమార్క మీద రియాక్ట్ అయినప్పుడు 2021లో ఈ అరబిందో కంపెనీకి వీటికి ఇచ్చారా లేదా అన్న విషయంలో మరి కేటీఆర్ కామెంట్ చేయలేదు. లౌక్యం అంటే ఇదే అనుకుంటా. బహుశా వాళ్ళకి కావాల్సిన టాపిక్లు మాట్లాడడం, ఆ తర్వాత మిగతా దాన్ని పక్కన పెట్టడం అనేది ఈ పొలిటీషియన్స్కి బాగా అలవాటైన కార్యక్రమం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.